కష్టం వచ్చినప్పుడు మీరు ఏడుస్తూ మిమ్మల్ని లేదా ఎదుటివారిని తిట్టుకుంటూ తిండి తిప్పలు మానేసి బాధపడుతూ ఉంటే మీ కష్టానికి బలం ఎక్కువైపోతుంది. అయితే మీరు పీకల్లోతు కష్టాలలో ఉన్న సానుకూలంగా ఉంటూ జరిగే దానిని ఎవరూ ఆపలేరు అనుకుంటూ మీ పనిని మీరు మంచిగా చేసుకుంటూ పోతే ఆ కష్టానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు అది వేరే వాళ్ళని వెతుక్కోవడంలో బిజీగా ఉంటుంది. కష్టాలు మిమ్మల్ని కృంగదీస్తున్న సమయంలో మీరు మీ పనులలో మునిగిపోండి. ఏ ఇబ్బంది మిమ్మల్ని ఏది చేయదు అనుకోండి. ఒకవేళ ఏమైనా జరిగినా మీరు దానిని ఖచ్చితంగా భర్తీ చేసుకోగలరు అని భావించండి. మీకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది. అదే మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది.